అందరికీ నమస్తే అండి. నేటి గృహిణికి స్వాగతం. ఇవాళ మన కిచెన్లో కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసింది మీ నేటి గృహిణి. ఇవాళ మన వెరైటీ రెసిపీ ఏంటి అంటే టమాటా కాజు మసాలా కర్రీ అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. మన వంటింట్లోకి వచ్చేయండి. స్టవ్ వెలిగించుకుని పాత్ర పెట్టుకుందామండి. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను నేను. సన్నగా కట్ చేసుకోవాలి. టమాటా కూడా ఇలాగా ఒక్కొక్క టమాటాని 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు గుప్పెడు పల్లీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇందులోకి మనకి ఎండుమిర్చి అండి. కారానికైతే కారం అయితే వేయం మనం. ఇందులో ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటాం. ఎండుమిర్చి అయితే ఒక 6 ఎండుమిర్చి వేసుకున్నాను. ఎండుమిర్చి తర్వాత ఇందులో కొంచెం నూపప్పు కూడా వేసుకోవాలి. నూపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుని వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే కనుక మళ్ళీ అన్నీ మాడిపోతాయి, టేస్ట్ మారిపోద్ది. ఇప్పుడు మనం దింపేస్తాం అనిపించుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వేసుకుని అది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, మనకి కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా చింతపండు పడుతుందండి. టమాటాలో పులుపు ఉంటుంది కదా, అందుకని నేను కొంచెం చింతపండు వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం ఫైన్గా పేస్ట్ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ కింద పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకున్నానండి. మట్టి పాత్ర పెట్టుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ గిన్నెలో చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కొంచెం దోరగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది టమాటాలు నేను స్టఫింగ్ చేసుకునేలాగైతే కట్ చేసుకున్నానండి. ఇలా గుత్తి వంకాయ టైప్లో. మీరు కూడా అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని తీసేసుకున్న తర్వాత అదే బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లోకి మసాలా, లాలిక్కాయ, లవంగ మొగ్గలు 4, చిన్న దాల్చిన చెక్క, ఇవి ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే చిన్నది బిర్యానీ ఆకు వేసుకోండి, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇందులో కారం కోసం అని చెప్పి 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఒకసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మెత్తపడడానికి కావాల్సినంత ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ నిజంగా చపాతీ, రోటీ, బిర్యానీ, వెజ్ బిర్యానీలోకి చాలా బాగుందండి. వైట్ రైస్లో కూడా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా నచ్చింది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదండి, ఇలాగా ఆనియన్స్ అయితే మెత్తగా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలర్ షేడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనకి ఉల్లిపాయలు అయితే మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది. మంచి కలర్ వచ్చినాయి కదా, గోల్డ్ కలర్. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటాలండి. టమాటాలు ఎలా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను. అవి కూడా ఒకసారి ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకుందాం. టమాటాలు అనేవి తొందరగానే మగ్గిపోతాయి కదండి, అందుకని చెప్పి నేను ఒకసారి మళ్ళీ కలుపుకుంటున్నాను. అడుగుని మనం ఉల్లిపాయలు అవి వేసాం కదా, ఉప్పు కూడా వేసాం.
ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తుంది మీ నేటి గృహిణి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏదైతే మసాలా పట్టి పెట్టుకున్నామో అదంతా వేసేసుకోవాలి. ఇదంతా వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. భలే ఉన్నాయండి టమాటాలు అయితే, మంచి కలర్తో చాలా బాగున్నాయి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి టమాటాలకు అది పట్టేలా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. చూసారా ఉడకపట్టింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. వాటర్ పోసేసుకుని మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ అయితే కర్రీలో వేసేసుకొని ఒకసారి మళ్ళీ అడుగు నుంచి కలుపుకోవాలి. మనం కట్ చేసుకున్న టమాటాల్లోకి ఈ జ్యూస్ ఎంత వెళ్ళి చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసాను నేను. కొంచెం గరం మసాలా పౌడర్, ఈ రెండు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. భలే ఉన్నాయి కదండి టమాటాలు చూస్తుంటే కర్రీలో. కొద్దిగా వాటర్ వేసుకుని ఇప్పుడు టమాటా కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకుని, ఈ టైంలో వేసుకుంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేనైతే కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. టమాటాని ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్ సి, కే, ఫోలేట్ మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయండి. ఇది చర్మానికి మెరుపునిచ్చి కంటి చూపును కూడా కాపాడుతుంది. చూసారా ఉడకపట్టింది కదా. మళ్ళీ ఒకసారి కలపాలండి, ఎందుకంటే మనం వేసిన మసాలా అనేది అడుగట్టేస్తుంది. అందుకని నేను ప్రతిసారి కూడా అడుగు నుంచి కలపమని చెప్తాను. ఈ కూర మీకు వండిన తర్వాత ఇది టేస్ట్ తెలుస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసిన తర్వాత కొద్దిగా ఉప్పు అండి. ఉప్పు మనం ఆనియన్స్ వేగినప్పుడే వేసుకున్నాం, మళ్ళీ అయితే వేసుకోలేదు కదా. కొంచెం ఉప్పు పడింది అన్నమాట నాకు. ఏ కూరకైనా రుచిని రంగుని పెంచుతుందండి టమాటా. సూప్స్లోని సలాడ్లో కూడా విరివిగా వాడతారండి టమాటాని. మనకి టమాటాలో పులుపు ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను కొద్దిగా అయితే టమాటా పులుపుతో పాటు చింతపండు పులుపు కూడా వేసుకుంటే బాగుంటుందని కొంచెం యాడ్ చేశానండి. మీరు కూడా ఒక ఉట్టంతా చిన్నది వేసుకుంటే ఆ పులుపుకి ఈ మసాలా కారానికి చాలా సెట్ అయింది, చాలా బాగుంది కూడా. చూసారండి కూర మనం వేసిన వాటర్ అంతా కూడా కొంచెం దగ్గరగా అయింది కదా. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు, అది కూడా వేసేసుకోవాలి. కూర ఇంకా ఫినిషింగ్కి వచ్చిందండి, అయిపోయిందంటే. మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న కాజు వేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇది కుండదాకా గురించి ఇంకా ఉడుకు మీకు కనిపిస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా కాజు మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్తారని అనుకుంటున్నానండి. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వంటకాలతో మీ ముందుకి వస్తుంది మీ నేటి గృహిణి. చాలా అంటే చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టమాటా కాజు మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా చెప్తారని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.